శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. మా ఆది ఆస్థాలని చూస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 15th ఫిబ్రవరి 2026 నుండి 21st ఫిబ్రవరి 2026 వారం రోజులు, ఈ వారం రోజులు 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలో చెప్పుకుంటాం కాబట్టి అండి, ఫిబ్రవరి 15 నుంచి 21 వరకు అని అసలు గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళు ఏ ఫలితాలు ఇస్తారు, అది ఇంపార్టెంట్. గురుడు ఉన్నాడు మిథున రాశిలో వక్రగతిలో శత్రుక్షేత్రంలో ఉన్నాడండి. సింహరాశిలో కేతువు, అలాగే కుజ చంద్రులు. కుజుడేమో యాక్చువల్గా మీకు మకర రాశిలోనే పరమోచ్చులో 23 డిగ్రీల దగ్గర ఉంటాడు. చాలా బ్యూటిఫుల్గా, చాలా ఉచ్చస్థితిలో ఉన్నాడండి ఆయన. చంద్రుడితో 15, 16 తారీఖులో కలుస్తాడు. కుజమంగళ యోగం అద్భుతం. అదే కాకుండా రవి బుధ శుక్ర రాహువులు కుంభరాశిలో ఉన్నారు. డాక్టర్స్కి పండగ. డాక్టర్స్ పండగ అంటే అర్థం ఏంటంటే డాక్టర్స్కి మంచి కాలము అని చెప్పేయచ్చు. అలాగే శనీశ్వరుడు ఆయన జలతత్వ రాశిలో మీనరాశిలో ఉన్నాడు. అందుకని చూడండి, జల ప్రళయాలు అంటే నీటి వల్ల ప్రమాదాలు, అగ్ని వల్ల ప్రమాదాలు, కుజుడు కూడా కలవబోతున్నాడు. ఈ ప్రమాదాలన్నీ జరగడానికి అవకాశం ఇప్పుడు అంటే ఈ సంవత్సరంలోనే కుజశల కాంబినేషన్ వస్తుంది. అప్పుడు కొద్దిగా చాలా ఎక్కువ దోషం ఉంటుందండి. అప్పుడు కూడా ఒకసారి చెప్పుకుందాం, నేను చెప్తాను. అప్పుడు ఏ ఫలితాలు అంటే ఎటువంటి రెమెడీస్ చేయాలో చెప్పుకుందాం, భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా ప్లానెటరీ పొజిషన్ ఉందండి. మకర రాశి వాళ్ళకి మీ రాశికి అధిపతి అంటే శుక్రుడు వల్ల తర్వాత చెప్పుకుందాం. మీ రాశిలోనే చంద్ర కుజులు ఉన్నారు. అంటే ఏంటంటే సప్తమాధిపతి రాశిలో ఉండి కుజుడితో కలిసి ఉంటుంది. చంద్రమంగళ యోగం. మకర రాశి వాళ్ళకి చంద్రమంగళ యోగం స్పష్టంగా కనిపిస్తుంది 15, 16. అంటే మీరు ఏ పని తలపెట్టినా కూడా ఆ పనిలో విజయం సాధిస్తారని శాస్త్రం చెప్తుంది. విజయ పరంపరలతో మీరు ఉంటారు. అంతేకాకుండా బహుశా భూములు కొనుక్కోవడము ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి. అంటే భూములు కొనుక్కోవాలని ఉంటుంది, పొలాలు కొనుక్కోవాలని ఉంటుంది, చదువుకోవాలని ఉంటుంది, వాహన సౌఖ్యం ఉండాలని ఉంటుంది, మీకు ఉంటాయి. అలాగే రవి బుధ శుక్ర రాహువులు ఫైనాన్షియల్ బ్రహ్మాండంగా ఉంటుందండి. బహుశా మీరు భూములు ఇందాక చెప్పినట్టు భూములు కొనుక్కోవడము, సినిమా రంగంలో ఉండడము, రవి బుధుల వలన చక్కటి ఆనందంగా మీ కుటుంబ సౌఖ్యం పెరగడము, అలాగే డబ్బులు పెరగడము, కంటిన్యూస్గా మాట్లాడే శక్తి, తెలివితేటలు భగవంతుడు మీరు బాగా ఇచ్చాడు. పైగా బుధ శుక్రులు శుక్ర రాహుల వల్ల సినిమా రంగంలో కూడా సంపదలు పెరుగుతాయి, విశేషంగా సంపదలు పెరుగుతాయి మకర రాశి వాళ్ళకి. ఈ విధంగా చెప్పుకుంటే చాలా బాగుందండి. ఈ కుటుంబంలో పేరు ప్రఖ్యాతులు, గాయకులకు బాగుండము, తర్వాత మీరు యాంకరింగ్ వృత్తిలో ఉంటారు. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి కూడా అద్భుత ఫలితాలు ఉండడం చాలా 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 బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఏదేమైనా శనీశ్వరుడు కూడా మిమ్మల్ని రక్షగా కాపాడుతాడండి. మీరు రాష్ట్రాధిపతి ప్రయాణాలు ఇస్తుంటాడు. నీటి మీద కూడా ప్రయాణం చేస్తుంటాడు ఆయన. సముద్ర ప్రయాణం అనుకోవచ్చు. అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఈ విధంగా మీకు విధంగా చాలా చాలా బాగుంది. ఈ సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. కంఫర్టబుల్నెస్ ఎక్కువ, సుఖపడే గీత ఎక్కువ. అలాగే శత్రువుల ద్వారా ధన సంపాదన, శత్రువు వల్ల భయం లేకుండా ఉండడము, సేవకాజనం ఉండడం మీకు బాగుంటుంది. ముఖ్యంగా మీ మేనమావులు బాగుంటారు. వివాహాది వేడుకలు మీ ఇంట్లో ఖచ్చితంగా జరుగుతాయండి. కాకపోతే అంటే మీరు ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించట్లేదు. కొద్దిగా శ్రద్ధ వహించండి. కొద్దిగా టైంకి మీరు భోజనం చేయడము ఇవన్నీ చేస్తూ ఉంటే నిద్ర, భోజనము కరెక్ట్గా ఉండాలండి. మెడిసిన్స్ వాడడము, హెల్త్ ఇష్యూస్ వాళ్ళకి చేయడం వల్ల వాళ్ళకి బాగుంటుంది. అంతేకాకుండా మీ వ్యాపారంలో కూడా అంతే. మీ అశ్రద్ధ వలన వ్యాపారంలో కూడా నష్టాలు వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పైగా మీ రాష్ట్రాధిపతి అంటే అష్టమాధిపతి కూడా 9th హౌస్ లార్డ్ కూడా ద్వితీయంలో ఉన్నాడు. గురు దృష్టి కలిగి ఉన్నాడు. అంటే ఎంత లాసులు వచ్చినా, ఎంత నష్టాలు వచ్చినా, ఎంత ఆలస్యమైనా కూడా అంతిమంగా రిజల్ట్ ఏంటంటే సక్సెస్, డబ్బులు వస్తాయి. అంతేకాకుండా మీరు ఉద్యోగపరంగా డబ్బు సంపాదించుకుంటారండి. ప్రమోషన్స్ వస్తాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, అలాగే విద్యా సంస్థలు, ఇంకా చెప్పాలంటే లా రిలేటెడ్ సంబంధించిన సంస్థలు. ఇలాగా మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఇంకా చెప్పాలంటే మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు, ఇవందరికీ కూడా మీకు డెవలప్మెంట్స్ ఉంటాయి అనడంలో సందేహం లేదు. ఈ విధంగా మీరు అమ్మవారి పూజలు చేసుకోండి. అలాగే శివుడికి అభిషేకాలు చేయించుకోండి. చక్కటి శుభఫలితాలు పొందుతారు. నా పేరు వాడ్రే ఆదినారాయణ శర్మ. మనం 7075389589లో ఉంటారండి ఫోన్ నెంబరు. మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్,
ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఉంటే కరెక్ట్ యాక్యురేట్‌గా రిజల్ట్స్ వస్తాయండి. మీకు పెళ్ళిళ్ళు కాలేకపోయినా కొంతమంది పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఎందుకు అనేది జాతకంలో కూడా ఉంటుంది. ఎప్పుడవుతుంది అనేది కూడా చెప్పొచ్చు. అలాగే ఉద్యోగాలు కూడా ఎప్పుడొస్తాయి. చాలామందికి నేను చెప్పినప్పుడు ఉద్యోగాలు కూడా వచ్చేయుంటాయి. సరే పక్క పెడదాం చెప్పుకోకూడదు కానీ బట్ ఉద్యోగాలు గురించి గానీ, లేకపోతే ఇంకా చాలా సమస్యలుంటాయి కదా! చిల్డ్రన్ విషయంలో గానీ, ఇలా చాలా రకాల సమస్యలు జాతకంలోనే తెలుస్తుంటుంది. 99% మనం చెప్పడానికి అవకాశాలుంటాయని చెప్పొచ్చు. దాన్ని చూసి జాతకం చూసి చెప్పొచ్చు. మీరు ఒకవేళ మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద నంబర్‌కి ఫోన్ చేయండి. 7075389589 ఆల్రెడీ కింద స్క్రోల్ అవుతోంది. ఇది సరిపోతుందండి. సరే ఇంక అంతే కాకుండా ఇవే కాకుండా మన ఆది ఆస్తుల నుంచి కూడా మనము వాస్తు సంబంధించినటువంటి ఇవి కూడా మనం చెప్తూ ఉంటామండి. సమస్యలు, సమాధానాలు ఉంటాయి. కొన్ని కొన్ని డౌట్స్ ఉంటే చెప్తాము. ఫారిన్ కంట్రీస్ కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు. అది పక్కా పెడదాం. ఇంకా ఏంటంటే మీ గృహప్రవేశ ముహూర్తాలు గానీ, పెళ్ళిళ్ళ ముహూర్తాలు గానీ, మన ఆది ఆస్థాల నుంచే మనం ఉంటాం. మీరు తెలుసుకోవాలనుకుంటే ఒకవేళ నేను ఫోన్ నంబర్‌లో నేను ఎంగేజ్ వచ్చినా, అదే ఇలా నేను షూటింగ్స్‌లో ఉన్నా ఫోన్ లిఫ్ట్ చేయలేను. చెయ్యను. సైలెంట్‌లో పెడతా. కాబట్టి మీరు నాకు వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టండి. తర్వాత నేనే మీకు ఫోన్ షూటింగ్స్ అని అయిపోయిన తర్వాత నేను మీకు రెస్పాండ్ అవుతాను. మీతో మాట్లాడతా కూడా. సో, అంతే తప్ప వేరే వాళ్ళు పక్కన ఇంకోళ్ళు మీడియేటర్స్ వాళ్ళెవరు ఉండరు. నేనే స్ట్రెయిట్ మీతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సరే అది పక్క పెడదామండి. ఇప్పుడు మనం ఈ మేషరాశి నుంచి ఆల్మోస్ట్ మీనరాశి వరకు 12 రాశుల వారికి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా? గ్రహాల యొక్క ప్రభావము వలన దుష్ఫలితాలు ఉన్నప్పుడు చిన్న చిన్న పరిష్కార మార్గాలు మన ఇంట్లోనే చేసుకునే పరిష్కార మార్గాలు ఉన్నాయా? ఉన్నాయి. సో, ఒకటండి పరిష్కార మార్గాలు ఉన్నాయి. కానీ ఆ పరిష్కారం చేసేసుకున్నంత మాత్రాన అవన్నీ ఒకేసారి సమస్యలు తొలగిపోవు. అది కరెక్ట్ అది ఖచ్చితం. మన యొక్క చేసినటువంటి జాతకాల ప్రకారము ఆధారపడి నెమ్మది నెమ్మదిగా తగ్గుతాయి. కానీ పరిష్కారం చేయడం వలన ఒక సమస్యకి ఏమైనా మనం పూజ చేయడం వలన దోషాలు తగ్గడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. అంటే మనకి అవాంతరాల నుంచి భగవంతుడు కాపాడుతూనే ఉంటాడు. చెడు ఫలితాల నుంచి భగవంతుడు కాపాడుతూ ఉంటాడు. ఇప్పుడు చూడండి శనీశ్వరుడు ఉంటాడు. అష్టమ శని అంటాము. ఏలినాటి శని ప్రభావం అంటాము. అర్ధాష్టమ శని అంటాము. ఈ రాశులు అంటే సింహరాశికి గానీ, లేకపోతే ధనుర్రాశి గానీ కొంతమంది అంటారు కదండీ! కుంభరాశి, మీనరాశి, మేషరాశి వీళ్ళందరూ కూడా శని ప్రభావంలోనే ఉంటారు. శని వలన వచ్చే దోషాల వలన కాబట్టి కొంతమందికి బాగా మంచి చేస్తాడు. కాకపోతే ఏంటంటే శని 7 శనివారాల పూట మనం మన ఈ రాశుల వాళ్ళు తప్పకుండా శనీశ్వరుడిని పూజించడం తప్పకుండా చేయాలండి. తిరునల్లారు అనే ఊరు వెళ్ళడము, అయితే మన ఊళ్ళోనే దేవుడిని దర్శించుకోవడము, స్వామివారికి మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. ఆ పూజలు చేసుకోవడం వలన, అంటే ఆంజనేయ స్వామివారిని మన ఇంట్లోనే పూజించడం వలన, వెంకటేశ్వర స్వామివారికి అఖండ దీపారాధన చేయడం వలన, శివాభిషేకాలు చేసుకోవడం వలన కూడా మనకి దోషాలు చాలా మటుకు పరిహారం అవుతాయని చెప్పి చెప్పవచ్చు. అంతేకాదండి, మనం ఈ శనీశ్వరుడి పూజలే కాదు, మనకి ఈ వారం మొత్తం కూడా శివుడికి అభిషేకాలు చేసుకోవడం. అంటే శివరాత్రి, మహాశివరాత్రి వస్తోంది. అది కూడా 15వ తారీఖుని. 15వ తారీఖుని ఆ శివరాత్రి చేసుకోవడం అంటే ఆ రోజు శివుడికి, మహాశివుడికి, మహేశ్వరుడికి మనం మారేడు దళాలతోటి అభిషేకాలు, మారేడు దళాలతోటి పూజలు, అభిషేక కార్యక్రమాలు ఇవన్నీ చేసుకోవడము, ఉపవాసం ఉండడము, ఆ రోజు రాత్రి శివపార్వతుల కళ్యాణం చేయించుకోవడము, అంతేకాకుండా ఆ రోజంతా జాగరణ ఉండడము, అంటే దీక్షగా జాగరణ ఉండడము, బ్రహ్మచర్యం పాటిస్తూ నేల మీద అక్కడ మనకి కన్వీనియంట్ కొన్ని చోట్ల పడుకోవడము చేయడం వలన మనకి శివలోక ప్రాప్తి కలుగుతుందని, శివుడి యొక్క ఆశీస్సులు కలుగుతాయని బోళాశంకరుడు అంటారు కాబట్టి శివుడిని మనకి త్వరగా అనుగ్రహిస్తాడని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి జన్మానికో శివరాత్రి అంటారు సరే ఇదే. మన జన్మలో కనీసం ఈ ఒక్కరోజైనా ఉపవాసం ఈ కార్యక్రమాలు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయని, ఉత్తమమైన జన్మ వస్తుందని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉంటాయి.